మామూలు దగ్గే మామూలు ఏంటమ్మా నువ్వు దగ్గుతుంటే నా కడుపులో పేగులు కదిలిపోతున్నాయి పెళ్లి మందు తీసుకొస్తాను వద్దమ్మా మందద్దే వద్దు నీకు మందక్కర్ లేకపోయినా నాకు నువ్వు కావాలమ్మా అది కాదమ్మా బయట ఒకటే ఉరుగులు మెరుపులుగా ఉన్నాయి పెద్ద వారు చెప్తుంది అదేనమ్మా ఈ చలికి గాలికి దగ్గు మరీ ఎక్కువ అవుతుంది రాత్రంతా నిద్ర లేకుండా అవసరపడాలి నాకేం పర్వాలేదమ్మా తొందరగా వచ్చేస్తాను మా అమ్మ పరిస్థితి నాకేదో భయంగా ఉందండి ఏం పర్వాలేదమ్మా తగ్గిపోతుంది ఈ మందు 3 పూట్ల అయింది మన ప్రయత్నం మనం చేద్దాం ఆ పైన భగవంతుడే ఉన్నాడు వస్తానండి అడుగు ముందుకు వేశావో నీ రక్తం కడుగుతాను నా రక్తం సంగతి తర్వాత చూడొచ్చు కానీ రాయే రావలక బుద్ధొచ్చింది వెధవకి మళ్ళీ ఛాయలకు రాడు నేను వెళ్ళొస్తాను తలుపు భద్రంగా వేసుకోండి బాబు ఒక మాట దేవుడు ఎక్కడో ఉంటాడు నేను ఇక్కడే నా కళ్ళకి ఉన్నాడు బాబు ఇంకా నేను అమ్మా బాబు దేవుళ్ళ సమయానికి వచ్చి నా బిడ్డ మానం కాపాడావు ఇక దాన్ని నువ్వే కాపాడాలి నేను వెళ్ళిపోతున్నా అవునమ్మా పెళ్లి చేసి నిన్ను ఒక 5 చేతుల్లో పెట్టలేకపోయినా వెళ్ళిపోయే ముందు ఒక మంచి మనసుకైనా అప్పచెప్పని బాబు బాబు సరేనంటే నా ప్రాణం హాయిగా వెళ్ళిపోద్ది చెప్పు బాబు నా బిడ్డను కాపాడుతానని చెప్పు అమ్మా అందరినీ కాపాడేవాడు ఆ భగవంతుడే ఉన్నాడు నా మాట మీకు మనశ్శాంతిని ఇస్తుందండి అలాగే మాటిస్తాను చాలు బాబు ఆ మాట చాలు చంద్ర
చంద్ర ఇదిగో బియ్యం పప్పు ఉప్పు చింతపండు మునక్కాయలు రాములక్కాయలు వంకాయలు సొరకాయలు. ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే ఇంట్లో మండని పోయి మండే కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని తీసుకో. ఆ వల్ల మీకెంత? శ్రమ లేదు గిమ లేదు కానీ ఇంకేమైనా కావాలేమో చూచు. ఇంక కావాల్సింది ఒక్కటే. ఏమిటి? మీ రుణం తీర్చుకోవడానికి నాకు 1000 జన్మలు. బాలేదని సరే నేను వెళ్ళొస్తా. అయ్యో వర్షం పడుతుందండి, ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇక్కడే ఉండండి, తగ్గిన తర్వాత వెళుతురు కానీ. సంకోచిస్తున్నారు, ఇల్లు అనుకోండి, కూర్చోండి. ఈలోగా వంట చేస్తాను, భోజనం చేసి వెళుతురు కానీ. ఏదో తొందరగా ఉంటాను, ఎలా ఉందో ఏమిటో. ఆఖరి కన్నా అన్నం ఎప్పుడు బాగుంటుంది. వెళ్ళేస్తాను. రాత్రి బాగా నిద్ర పట్టిందండి? నిద్ర దొంగల పడ్డా ఏనుగులు దొక్కినా తెలియనంత నిద్ర పట్టింది నా జన్మలో ఎరగదు. వెళ్ళేస్తాను. ఉండండి, కాఫీ తీసుకుని వెళ్తురు కానీ. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళాలి. రామ పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏం పాపం ఏముంది, అలా చూడు. దాని నంగనాథ ఆటలోనూ అదిని తల్లిపోయింది. ఇహదాని ఇష్టం, వచ్చేవాడు పోయేవాడు, మరి బదారైపోయింది. పిన్ని, అన్యాయంగా మాట్లాడకు. భగవంతుడు ఒకడున్నాడు. ఉన్నాడని తెలిస్తే నువ్వు ఇలా చేస్తావా? ఏం చేశాను? ఎవడేవాడు? రాత్రంతా ఎందుకున్నాడు నీ ఇంట్లో? దూరేవి దొమ్మర గుడిసెలోని రాత్రంతా వెధవ పనులు చేసి ప్రొద్దున్నే సతీ సావిత్రిలో గుమ్మ ముందు ముగ్గులేస్తూ కూర్చున్నావు సిగ్గు లేకుండా. అది మాత్రం ఏం చేస్తుంది? ఎవరన్నా ఒకరిని చూసుకోకపోతే గడవద్దు. ఎందుకమ్మా అంత మాట్లాడతారు? మీకు నాలాంటి ఆడపిల్లలు లేరు? ఉన్నారే, కానీ నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. నీలాంటి వాళ్ళు ఏ సాని కొంపల్లో చావాలి గాని మా సంసారాల మధ్య ఉండి మోపరు దీవడం దేనికి? గడవకపోతే ఇంత విషం తీసుకుని చావరాదు. ఏమిటి ఊళ్ళో వాళ్ళు అన్నారని ఊరేసుకుంటావా? నన్నందుకు కాదండి, మిమ్మల్ని, దేవుడు లాంటి మిమ్మల్ని. దేవుడు లేదు, దయ్యం లేదు, అసలు తప్పంతా నాది. మీరేం చేశారండి? ఏం చేశానా? పెళ్లి గారి పిల్ల ఒంటరిగా ఉన్న ఇంట్లో మంచి చెడ్డ ఆలోచించుకుంటా రాత్రంతా మొద్దులాగా నిద్రపోయారు. తాడు చెట్టు కింద పాలు దాగిన కళ్ళనుకునే ఈ లోకంలో తెలివి తక్కువగా ప్రవర్తించా. నేను చేసిన పొరపాటుకు నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? చంద్ర, జరిగింది ఏదో జరిగిపోయింది. నీకు కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు, వెంటనే మాట్లాడి పెళ్లి చేస్తా. పెళ్ళ నాకు కావలసిన వాళ్ళ? నాకు కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఉంటే మా అమ్మ నా బాధ్యత మీకు అప్పగించేదా? మీరిలా నవ్వులు పాలయ్యేవారా? చంద్ర, నా సంగతి వదిలే, ముందు నీసరి ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? అపనిందుల పాలైన కన్నె పిల్లకు 2 దారులు. ఒకటి ఉరితాడు, ఇంకొకటి ఇది. దీనికి నేను ఎలాగూ నోచుకోలేదు. నా కర్మని ఎవరు తప్పించలేరు. మీరు వెళ్ళండి, మీరు నిందల పాలు కాకూడదు. మీ మంచితనం వీళ్ళ నోళ్ళల్లో పడి మరణం కాకూడదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ప్రారంభించిన పని పూర్తి కాకుండానే ఎలా వెళ్ళిపోతారు? కూసిన కోతలకు, వేసిన నిందలకు పర్యవసానం ఏవో చూడకుండానే ఎలా వెళ్ళిపోతారు? సాటి ఆడదాన్ని సాన్ని చేస్తే మీరందరూ పతివ్రతలు అనిపించుకుంటారా? అసలే ఆ పిల్ల తల్లిపోయి కూలిపోతుంటే నిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చేట అలా వాగుతారా? మీరు చెడు చేయాలనుకున్నా మంచే జరిగింది. ఇదిగో మీ అందరి ఎదుట ఇప్పుడే చంద్రను పెళ్లి చేసుకుంటున్నా. చూడండి, ఈ క్షణం నుంచి చంద్ర నా భార్య. ఇప్పుడేమంటారు? చంద్ర అదృష్టాన్ని చూసి ఉడికిపోతున్నారా? మీలో మంచితనం, మానవత్వం ఉంటే ఇప్పుడైనా ఆశీర్వదించండి. అపనిందలు తప్ప ఆశీర్వాదాలు మీ నోట్లో అలా పలుకుతాయి. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆ దేవుడే ఉన్నాడు. చంద్ర,
వెళ్దాం పద. దండలు మార్చుకోండి. చంద్ర, ఇదే మా అమ్మ సమాధి. అమ్మ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమన్నాం, ఆదుకున్నాను. అందుకు ఫలితంగా నీకు కోడలొచ్చింది. ఆశీర్వదించు. నిద్ర లేస్తారా? అయ్యో త్వరగా స్నానం చేస్తాను, టిఫిన్ చేద్దరు కానీ. టిఫిన్ కూడా స్నానం చేయాలా? మరి మరి లేవండి. రండి. అయ్యో లెమ్మంటుంటే. ఏమిటి టిఫిన్? అట్లు. ఏమట్టు? చెప్పుకోండి చూద్దాం. పెసరట్టు, మినపట్టు, మరి ముచ్చట్లు. ఇవి చప్పట్లు. కూర్చోండి, పుల్లట్లు తిందురు కానీ. చాలు. ఏమండి, ఎట్లా ఉంది? ఎట్లా ఉందా? ఇట్లా ఉంది. చంద్రా, నేను వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి. ఏమిటి? ఏమండి, మరి ఏదో అడగాలనుకుంటున్నావు, అడుగు. ఏమనుకోరుగా? అనుకుంటాను. ఏమన్నా తెలుసా, చాలా మంచి పిల్ల, మనసులో భలే భలే ఎవరు ఏమిటి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అని తెలుసుకోకుండానే పెళ్లిగిళ్ళి అంతా చేసేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా అడుగుతున్నావు, చాలా సంతోషం. ఇక్కడ కొంత దూరంలో ఒక ఎస్టేట్ ఉంది, అందులో రత్నమహల్ అనే బంగ్లా ఉంది, అక్కడ పనిచేస్తాను. ఏం ఉద్యోగం అండి? నేనేమన్నా బియ్యనా ఏమైనా పెద్ద ఉద్యోగాలు చేయడానికి చెప్పిన పని చేస్తున్నాను, ఇచ్చిన డబ్బు పుచ్చుకుంటున్నాను. కానీ యజమాని మాత్రం కాదు. అయిపోయిందా? ఇంకేమైనా అడగాల? అడగాలి. అడుగు. త్వరగా వస్తారుగా? చూడు, చాలా దూరం నుంచి రావాలి కదూ. దేవి గారు నా కోసం కాచు కూర్చో అక్కర్లేదు, ఫోన్ చేసి పడుకోండి. మీరు వచ్చేదాకా ఉంటాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఆలస్యం అవుతుందేమో. అయినా పర్వాలేదు. అయితే పర్వాలేదు. రాణి, రాణి, ఓ ఇక్కడున్నావా? రాణి, డాడీ మీద కోపం వచ్చిందా? నాతో మాట్లాడవా? పోనీ నా దగ్గర కూడా రావా? ఎందుకమ్మా నా మీదంత కోపం? ఎందుక ఇన్ని రోజులు కనపడకుండా నిన్న ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయా కాదు, అందుకు. పొరపాటు అయిపోయిందమ్మా. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. సారీ అంటే కాదు, గుంజలకి. అమ్మా అదొకటే. 1 2 3 డాడీ, ఇంకప్పుడు వెళ్ళవుగా? వెళ్ళనమ్మా. ప్రామిస్? ప్రామిస్. నీకేం తెచ్చానో చెప్పుకో. ఇదిగో, మరి నీకు చాక్లెట్ తెచ్చానుగా, నాకేం ఇస్తావు? థ్యాంక్ యూ. రత్తయ్య, అయ్యా, ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? వచ్చింది బాబు, ఆఫీస్ గదిలో ఉన్నాయి. రాణి, ఆఫీస్లో పోస్ట్ చూసుకున్నాం కదా. రాణి గారు టేబుల్ పైన కూర్చుంటా. రాణి గారు చాక్లెట్లు తింటారు. డాడీ, అమ్మ రాసింది ఉత్తరం.
అవునమ్మా, అమ్మే రాసింది. ఏమి రాసింది? ఎప్పుడు వస్తుందట? వస్తుందమ్మా, త్వరలోనే వస్తుంది. పో డాడీ, నువ్వు ఎప్పుడు ఇదే మాట చెప్తావు. అమ్మని చూడటానికి నేను వస్తానంటే తీసుకెళ్ళవు. అమ్మ నేను ఇక్కడ తీసుకురావు. అమ్మ అమ్మ నేను ఫోటో మాత్రం చూపిస్తావు. లేదమ్మా, అమ్మ తొందరగానే వచ్చేస్తుంది. పో డాడీ, అన్ని అబద్ధాలు. అమ్మ అమ్మ ఎప్పుడు మోస్తావు చెప్పమ్మా. అమ్మ అదిగో వస్తుంది దెయ్యం. లేదుగా. పాలు తీసుకోండమ్మా. పాలు? ఏ పాలు? ఆవు పాలు, గేదె పాలు. నేనేం పాలు తాగే పాపనా? పోనీ అదైనా చెప్పు. నేను పాపనైతే పాలు తాగుతాను. మీరు నిజంగా పాపేనమ్మా? అయితే తాగేస్తాను. పాపనన్నావుగా, మరి నాకు మందు ఇచ్చావా? ఏడుస్తాను. ఏంటమ్మా? నేను పాపనే కదా. మంచి మంచి బొమ్మలు తీసుకురా, నేను ఆడుకుంటాను. బొమ్మలు లేకపోతే బొమ్మలు పుస్తకాలైనా తీసురా, లేకపోతే నేను ఏడుస్తాను, అరుస్తాను, తెస్తానమ్మా. నేను పాపను, బుల్లి పాపను. ఇదిగానమ్మా పుస్తకాలు. తెచ్చావా? మా అమ్మ మంచిది, బొంగోరు తల్లి. అమ్మా నేను ఆడుకుంటాను, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నాన్న వచ్చే అన్నం పెట్టాలిగా. ఇవేం బొమ్మలు, బట్టలు లేవు. Sweet baby. ఏమో డాక్టర్, మ్యాగజైన్ కావాలంటే ఇచ్చాను, చూస్తున్నారు. కాసేపటికల్లా కేక వినిపించింది. ఇన్నేళ్ల తర్వాత నీ ముద్ద, ఇంకో ముద్ద నాది ఇప్పుడు. దేవుడి ముద్ద, మమ్మీ ముద్ద. బేబీ ఇక్కడ నిద్రపోమ్మా. నేను నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు. చూడమ్మా, నిద్రపోమా, చాలా పొద్దుపోయింది. నువ్వు మంచి డాడీ కాదు, బంగారు డాడీ కాదు. ఒక కథ చేస్తుంది. పలు కథలు వింటూ రేపటికొస్తే మొక్కజొన్న కండలిస్తాను. మాపటికొస్తావా, మరి రేపటికొస్తావా? మాపటికొస్తే మల్లె పూల కండలిస్తాను. రేపటికొస్తే మొక్కజొన్న కండలిస్తాను. ఎవరు నువ్వు? హేమం. నమస్తే. నీ పేరు విమల కదూ? అవును. ఈమె మీ అక్కయ్య మాల, అవునా? అవును. చూడు, నేను మీ అక్కయ్య స్నేహితుడి, శ్రేయోభిలాషి. చనిపోతూ తన హత్యకు సంబంధించిన రహస్యం నీకు తెలుసని, నువ్వు నిజం చెప్తావని నాతో చెప్పింది. నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ దాని నీడ కూడా పడకూడదే. మరి ఎక్కడా, ఎప్పుడు? ఎల్లుండి పొద్దునే 8 గంటలకి హోటల్ సవేరా స్విమ్మింగ్ పూల్.
10,000 అండి. భలేవారండి. అరే ఎట్లా తింటావు పులుపు? చూస్తుంటే నాకు పళ్ళు పులిచిపోతున్నాయి. పులకలేదు నిజంగానా? ఎంత బాగుంది. బాగుంది. ఇది అయితే విషయం వేరేనన్నమాట. నిజంగానా? పోండి. ఏం చెప్పండి. ఇదిగా చంద్ర. అయితే బుల్లి చంద్ర పట్టబోతుందన్నమాట. మీలాంటి అబ్బాయి పుడతాడు. నాకు నువ్వే కావాలి. నాకు మీరే కావాలి. మీ అందరికి వాయిల్ స్టూడియో చూపిస్తాను. రండి రండి అన్ని గుళ్ళే. ఏడుకున్నవాడా వెంకటరమణ గోవింద గోవింద. ఏంటి తమ్ములు? ఎవరు నువ్వు? నీకు ఏటి కావాలి? డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చిసాడే. అది కాదన్నయ్య. ఏంటి తమ్ములు? చెక్కలు కొట్టున్నావు. ఓ అదే, తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. స్టూడియోకి వెళ్తున్నాం. లౌడీలాని చూస్తానికి. లౌడీలోని ఎవరు? లౌడీలాని తెలీదు? తెలవదు. విజయ లలిత. జయలలిత. ఆ. ఇదో దొంగరాజు కేల్ నీ సంగతి నాకు బాగా తెలుసు. నీళ్ళ స్టేషన్గా ఎందుకు? బస్సు ఉందిగా. బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసులు ఉంటారు. గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసుని తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు నువ్వు వాడు? నేనా? చక్రం, ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలం గాలిస్తున్నాను. గుండు దొరికాడు. పదరా పోలీసునికి. సచ్చినోడ నిజం మడిపోను. నా బిడ్డ అమాయకుని నెట్టుకుని కేడీ దొంగ అంటే పెట్టరా? నిజం మడిపోను సచ్చినోడ. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. ఇది పత్తి కాదు, దొంగ. పట్టు పెట్టండి. అవ్వకండి, పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి? అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే. అబ్బా, ఒక గుండు కోసం వెళ్తే అన్ని గుళ్ళు చేసి ఆ బాడీని తారు రోడ్డు చేసి. ఊరుకోండి, ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు. నిప్పులు తీసుకో. నిప్పులా వద్దే. అమ్మో, నాగుపాము. అదే గుర్తు. గురుద్రోహం లాగా భర్త ద్రోహం. పట్టండి. నీ కాపు వద్దు, నీ కాపురం వద్దు. నా పంతనుంటూ, నా తిండి తింటూ, నేను కట్టిన తాళి వేసుకుంటూ నాకేం నేను చేస్తావా? భారీగా కాపురం చేయడానికి వచ్చావా, లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వస్తుంది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడమంటున్నాను. నీకు ఆ గ్యాంగ్ కి ఏమిటి సంబంధం? ఏ గ్యాంగు? అదే పాముల గ్యాంగ్. ఇది ఆరోపణ ఉంటాం. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా. లేకపోతే ఏమిటి సంగతి నీకు? మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా, నాకెంత రిలీఫే. లేకపోతే నేనేమన్నాను సార్, నీకు ఆ గ్యాంగ్ కి నాగుపాంకి నాకు నీకు. రాజు 150, సాంబయ్య 125, వెంకటేశ్వర్లు 100, వెంకట సుబ్బమ్మ 100. అయిపోయిందమ్మా. ఇది నా జీతం. అవునమ్మా, నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవమ్మా నీ జీతం. థ్యాంక్ యూ.
ఏ మాయదారి లోపల ఏంటో పొద్దుటి నుంచి ఇట్టాగే వస్తున్నాయి పోతున్నాయి. ఏదత్తమ్మత్త కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తేను వాళ్ళ ఆయన రాకుండానా? చంద్ర, మీ ఆయన రత్నమహల్లో పనిచేస్తున్నాడన్నా కదా, నేను వెళ్ళి తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఇవాళ జీతాలు ఇచ్చే రోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. రాణి లేమ్మా, పొద్దుపోయింది. రసపాత్ర నిద్రపోదు కదా. అదేమిటమ్మా, మంచి కథలు చెప్తాగా. ఎందుకని? ఎందుకనా, చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు, దొంగ నాన్నలు కథలు చెప్పుతూ దారుకుంటారు. సరే గాని మరి తెల్లవారులు నిద్రపోకుండా ఇక్కడే ఉందామా? మరేం చేద్దాం? కార్లో షికార్కి వెళ్దాం. షికారా? ఈ రాత్రి వేళ? ఏ, నువ్వు వెళ్తావు కా రోజు, ఈ రోజు నేను వస్తాను. అలా షికార్కి వెళ్ళి బాగా నిద్ర వచ్చేస్తుంది. పోతాను డాడీ. అలాగే అమ్మా, వెళదాం వెళదాం, పోతా. చంద్ర, చూసారా, నా మాట నా మాట ఇంకోసారి నెగ్గుతుంది. బాబు, నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే, ఇక నుంచి నీకివ్వను, బాబుకి. ఇవ్వండి. నాకే? అవును, నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కాదు, నీ మాటే వింటాడు. పోలికలు నీవేలండి. గుణాలు నీవే? నా గుణం వస్తే మంచిదేగా, అంత మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు. చంద్ర, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకన్నా ఉండరా? అది కాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో అని అదురుతారో యజమాని గారి కారు తీసుకొచ్చాను. ఆలస్యం అయితే ఆయన ఇబ్బంది పడతారు. అలాగా? అయితే వెళ్ళండి. బాబు, నేనమ్మా, నేను ఇదా, అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదూ, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ, దేవుడికి నమస్కారం పెట్టమ్మా. స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. పదమ్మా. అదే గుళ్ళు దొరికాడు. ముందుగా రామ్ 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 రామ్. ఎవరు మీరు? వ్యాపారం చేస్తాం, వ్యాపారం. ఏంటి అత్తర్లా? అయ్యే సాబ్, బయ్యే. అరే సాబ్, హమ్ అత్తర్ బేచే వాలా రహీ. ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, మెడకూరాళ్ళు, కాళ్ళకూరాళ్ళు, ఈ గుడ్డుకి తోళ్ళు. అరే చూప్, ये तो बड़े साहब हैं. అయితే టీవీ కొత్తాను. अच्छा अच्छा, बहुत अच्छा. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఏం? మనతో వ్యాపారం చేసే వాళ్ళైతే ఇంట్లోనే చేస్తారు, ఇలా పెట్టెలు పట్టుకుని ఇంటింటికి తిరగరు. కరెక్ట్. ఎందుకైనా మంచిది, బాస్కు ఫోన్ చేస్తాను. చెయ్యి.
స్విమ్మింగ్ పూల్ లో ఆ అమ్మాయిని ఎందుకు కాల్చావు? నీ బాస్ ఎవరు? ఎక్కడ ఉంటాడు? నేను నిజం చెప్తాడని మనం కొడితే కావాలని చచ్చిపోయాడు. వీళ్లకు నిజం చెప్పడం కన్నా చావే తేలికనమాట. గురు, ఆ అమ్మాయి చేతి మీద నాగుపాము మార్పు చూశాను. ఆ అమ్మాయి ఎక్కడ? పారిపోయింది. మనకు నిజం తెలియడానికి ఆధారం ఆ అమ్మాయి ఒక్కటే అన్నమాట. హలో, స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి, పూర్తిగా రామైపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్. ఇవాళే బయలుదేరుతున్నాను. అలాగే కానీ అమ్మ వచ్చేస్తానమ్మా. ఇవ్వరే, నేను వెళ్ళి తీసుకొస్తాగా. అత్తయ్య, అయ్యా చూడు, నేను అమ్మగారికి తీసుకురావడానికి ఊరు వెళ్తున్నాను. అంతవరకు బేబీ జాగ్రత్తగా చూసుకో. అలాగే. లేదమ్మా, అంత దూరం నేను కార్లో తీసుకెళ్తే అమ్మ కోపడుతుంది. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాగా. అత్తయ్య తీసుకో. అలాగే అమ్మ చేయకు. చంద్ర, యజమాని గారి పని మీద నేను అర్జెంట్గా పట్టణం వెళ్తున్నాను. మీరు ఒక్కరేనా? యజమాని నా ఒక్కడికే టికెట్ కొనిచ్చాడు. మీ యజమాని మహా పిసినారులా ఉన్నాడండి. ఏ, నీకు కూడా కొనివాడా? కొనిస్తే ఏం పోతుంది? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా? ఒకరిని వదిలి ఒకరు ఉన్నావా? యజమాని అన్న తర్వాత ఆ మాత్రం ఆలోచించొద్దు. మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని. నువ్వేం బెంగ పెట్టుకోకు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఏమండి, కొంచెం ఉండండి. చంద్ర, బాబు లేచాడు. నువ్వు మంచాడు రా, నీకు అమ్మబుద్ధి రాలేదు. చేయి పట్టండి. ఇది బాబు కోసం దాచిన డబ్బు. దీంతో వీడికి ఒక చొక్కా లాగు, ఒక పౌడర్ టిన్ను, బూట్లు, మేజోళ్ళు, ఒక ఒంటిపేట గొలుసు, ఒక ఉంగరం, ఉంగరం ఇచ్చాలండి. ఇవన్నీ కొనుక్కు రావాలా, బజార్లో దొంగిలించుకు రావాలా? నువ్వు ఇచ్చిన డబ్బెంత, చెప్పే లిస్ట్ ఎంత? నేను రత్మహల్ యజమాని కాదు, అక్కడ నౌకర్ని. నా జీతం 200 రూపాయలు. బాబు మీద ఆశ కొద్ది చెప్పేశాను. ఆ డబ్బుకి ఏమొస్తాయి తీసుకురండి. అలా అన్నా బాగుంది. సరే, నేను వెళ్ళొస్తాను. ఇక నీకేం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. నిజంగా ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. బాబు పుట్టాడు, నేను ఇంతే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మిస్ ఆనంద్, రండి కూర్చోండి. డాక్టర్, లలితకు పూర్తిగా నయమైనట్లేగా? అఫ్ కోర్స్, పూర్తిగా క్యూర్ అయిపోయింది. కానీ ఆమె నరాలు ఇంకా పుంజుకోలేదు. గుండె కూడా చాలా వీక్గా ఉంది. అందుకని ఆమెకు ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. అందుకని మిస్టర్ ఆనంద్, ఆమెను మీరు పసిబిడ్డ కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్, లెట్స్ గో టు హర్ రూమ్. అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడు. మీరా వచ్చేసారా? వచ్చేసాను. నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారమ్మా. డాక్టర్, మీ రుణం తీసుకోలేదు. నో, నా డ్యూటీ నేను చేశాను. మిస్టర్ ఆనంద్, వచ్చే నెల 5వ తారీఖు మళ్ళీ తీసుకురండి. కంప్లీట్గా చెకప్ చేస్తాను. తప్పకుండా తీసుకురావాలి. అలాగే డాక్టర్. వస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్.
ఏమండి బయలుదేరదామా? అదేమిటి నన్ను అంటే అంటున్నారు? కొత్తగా నేర్చుకున్నారా? అబ్బే అదేం లేదు, పరాయి ఆడవాళ్లను ఏమండి అని మర్యాదగా పిలవడం అలవాటైపోయింది. అయితే నేను పరాయిదానేనన్నమాట. అబ్బే మీరు అదిగో మళ్ళీ మీరు. నేను లేనప్పుడు ఇది మీకు బాగా అలవాటైనట్టుంది. పదండి పదండి, ఇంకా ఏమేమి కొత్త అలవాట్లు నేర్చుకున్నారో చూస్తే కానీ తెలియదు. ఏ ముందు కూర్చుంటాను? కూర్చోవచ్చు, వెనకైతే విశాలంగా ఉంటుందని. ఏం పర్వాలేదులేండి. మీరు నేర్చుకున్న కొత్త అలవాట్లలో ఇది ఒకటన్నమాట. ఏమిటి? భార్యను వెనక్కి నెట్టడం. కాదు, వెనకేసుకురావడం. ఏమండి, రాణి బాగుందా? మరి తీసుకురాలేదే? కారు ప్రయాణం ఇంత దూరం రావాలని తీసుకురాలేదు. ఏమండి, ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర ఆపండి, రాణికి ఏమైనా కొందాం. నమస్కారం అమ్మా. ఏం సుబ్బమ్మ, పిల్లలంతా బాగున్నారా? అంతా బాగున్నామమ్మా. రత్తమ్మ, రాణి ఎక్కడా? మేడ మీద ఉన్నారమ్మా. రాణి! నన్ను వదిలేండి, ఇంకెక్కడికి వెళ్ళావా? వెళ్ళనమ్మా, వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏడోకమ్మా, ఏడో. బాబు, నాన్న నీకు పట్టణం నుంచి మంచి చొక్కాలు, బూట్లు అన్ని తీసుకొస్తారు. నువ్వు అప్పుడేమి ఇస్తావమ్మా అని ఒక ముద్దు పెట్టాలి. పెడతావా మరి? నువ్వు ఇవ్వకపోతే అమ్మేస్తుంది. ఎప్పుడొచ్చారు? నువ్వు ముద్దిచ్చేటప్పుడు. చాలండి. బాబు ఇదిగోరా, అమ్మ చెప్పిందిగా నీకు చొక్కా తీసుకొచ్చా చూడు. అది ఎంత బాగుందండి. ఎంతైందండి? 25. 25? ఎందుకండి ఇంత ధర పెట్టి? అబ్బబ్బా, మీ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. తక్కువలో అయితే ఇంతేనా అంటారు, ఎక్కువలో అయితే అమ్మో అని ఆవలిస్తారు. అయినా ఇది మనం పడదు కాదులే. మా రత్నమహల్ యజమానురాలు గారు మన బాబుకి ప్రజెంటేషన్ గా ఇచ్చింది. ఎలా ఉంది? మీ అమ్మగారి మనసులాగే ఉంది. మా అమ్మగారి మనసు నీకు ఎలా తెలుసు? లేకుంటే నౌకర్లకి ఇంత ఖరీదైనవి కొని పెడతారా? సరే కానీ మన బాబుకి వేసి చూద్దామా? ఇప్పుడు వద్దండి, రేపు పొద్దున గుడికి వెళ్తాగా, అప్పుడు వేస్తాను. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే, తప్పకుండా వెళ్దాం. ఈ పూటైనా భోంచేసి వెళ్ళి తీరుకుందా, లేక వెంటనే వెళ్ళిపోవాలా? నువ్వేమేమి చేసేస్తావో అన్ని చేసేయి. నాకు సృష్టిగా, నీకు తృప్తిగా. అవన్నీ తర్వాత. బాబుతో ఆడుకుంటూ ఉండండి, క్షణంలో వంట చేసేస్తా. ఒరే బాబు రారా, అడుగున్నాం. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి లేదు, ఎస్టేట్ లో కాస్త పని ఉంది, వెళ్ళొచ్చేస్తా. బాలేవారండి, ఇవాళ మనం గుడికి వెళ్ళాలి, మర్చిపోయారా? ఇవాళ? ఏమండి, ఈ 4 ఏళ్లలో కొత్త అలవాట్లు చేసుకోవడమే కాదు, పాతవన్నీ పూర్తిగా మర్చిపోయారు. మనం ప్రతి శివరాత్రికి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించేవాళ్ళం, గుర్తుందా? ఇవాళ శివరాత్రి? అవును. వ్యవహారాలన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు బయలుదేరండి. అది కాదు. ఏది కాదు? ఇప్పుడే వెళ్ళాలా? పోనీ సాయంత్రం వెళ్ళకూడదు? సాయంత్రం వెళ్తే రద్దీగా ఉంటుంది, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామండి. సరే, బయలుదేరు. ఇలాగా వస్తారా గుడికి? డ్రెస్ మార్చుకుందరండి, పదండి. బాబు, అర్చన ఎవరి పేరు చేయాలి? లలిత ఆనంద్ పేరు. అదేమిటండి, మనం ఎప్పుడు దేవుడి పేరునేక చేయించేది? ఓ, మర్చిపోయాను, చాలా రోజులైంది కదా. దేవుడి పేరునే చేయి. ఓ శివాయ బాబు. హారతి తీసుకోమ్మా.
రాణి అది ఏమో అలా బయటకు వెళ్ళిందేమో పద. రాణి రాణి ఏమండి ఏమైంటుంది? నువ్వేం కంగారు పడకు, నేను వెతికి తీసుకొస్తాను. వెళ్ళి కార్లో కూర్చో. ఎవరు పాప? ఏమ్మా ఎవరు కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా ఎవరిన కొట్టారా? మీ అమ్మ కనపడలేదా? ఏడవ పాప, నేను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తానుగా. మా అమ్మ కాదు, నేను తీసుకెళ్తానుగా. దమ్మా. రాణి రాణి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏడవ, నా తల్లి కదూ. ఏమ్మా భయపడ్డావా? లేదులే. పాప అమ్మ అమ్మ నేడుస్తుంది. పాప తాలూకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని వెతుకుతుంటే ఈ కారు చూసి గుర్తుపట్టింది. ఏమ్మా పసిపిల్లని ఇంత అజాగ్రత్తగా వదిలేశారే? లేదండి, లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము. ఇంతలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది. మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. మీ పేరు? నా పేరు చంద్ర. ఎక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? రత్నమహల్ ఎస్టేట్ లో. అలాగా, మావారు కూడా ఆ ఎస్టేట్ లోనే పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? ఏమో నాకు తెలీదమ్మా. ఆహా, ఆ ఎస్టేట్ మాదే. అలాగా, అయితే అమ్మగారు మీరేనన్నమాట. అవును. ఏమ్మా ఒకసారి మా ఎస్టేట్కి రాకూడదు? అలాగేనమ్మా, తప్పకుండా రావాలి. వస్తానమ్మా. వస్తాను పాప. మమ్మీ డాడీ ఎక్కడా? రాణి ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతికాను. ఎలా వచ్చింది? ఎవరో చంద్రని మన ఎస్టేట్ నౌకర్ భార్యట. ఆవిడ కనపడితే తీసుకొచ్చింది. ఏమండి, ఆవిడ ఒకసారి మన బంగ్లాకి రమ్మని చెప్పాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న? పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే, తప్పకుండా వెళ్దాం. ఎవరికి? ఎవరికి? అమ్మాయికి అని. అమ్మాయికా? ఎవరే ఈ మొహం చూసి నన్ను ప్రేమించేది? ఏదో పూర్వజన బంధం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును, నీ కంటికి నేను అందగాళ్ళ కనపడుతున్నానా? కాదు, మోసగాళ్ళ కనపడుతున్నారు. మోసగాళ్ళవా? అదే మాట అదే. లేకపోతే ఏమిటండి, పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని ఒక్కసారైనా చెప్పారా? అదేగా నేను మనం చేపట్టు ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య ఈ రోజు నుంచి ఏ రహస్యాలు లేవు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏ వేషం ఏమంటే ఆ వేషం వేస్తావా? వేస్తాను. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తా. ఇక చూడు, ఈ రోజు నుంచి నువ్వెక్కడుంటే నేనక్కడ, నేనెక్కడుంటే నువ్వక్కడ. సక్కు సక్కు సక్కు. రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మనసే బాగాలేదు చక్రం. అదేమిటండి, అమ్మగారిని హాస్పిటల్ తీసుకొచ్చాగా? తీసుకొచ్చాను. ఇంకనే ఈ 4 ఏళ్ళు మనసు అటు ఇటు తిరిగి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఆవిడ వచ్చేటప్పటికి ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు సక్కు కాదే, సక్కుపోయి అత్తగారు. చిచి, ఆయన మనసు అసలే బాధలు ఉంటాయి. ఈ బాధకేంలే, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. పెళ్ళం మొహం చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సక్కు, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను అలాంటి వాడిని కాదు. సంసారం దాంపత్యం అంటే ఏమిటో, భర్తగా నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలుసుకుని బాధపడుతున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధం, ఆ బంధాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉండబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడైనా అర్థమైందా? నీకెందుకు అర్థమవుతుందిలే. వెళ్ళి కాఫీ పట్టరా. అదేమిటి, ఇన్నాళ్ళు మీ హృదయం చాలా గట్టిదనుకున్నానే. ఎంత గట్టిదైతే మాత్రం ఏం ప్రయోజనం? తట్టుకోలేకపోతున్నాను. 4 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది లలిత. చంద్ర నన్నే నమ్ముకుంది. ఈ ఇద్దరు నాకు 2 కళ్ళైపోయారు. లలితను బాధ పెట్టలేరు, చంద్రను సుఖపెట్టలేరు.
లలితకు నిజం చెప్పలేను, చంద్రకు అబద్ధం చెప్పి ఎంతో కాలం మోసం చేయలేను. ఈ అడకత్తెరలో చిక్కుకొని నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ఏమో ట్రైన్లో పోతున్నాడు. వజ్రాల చేతికి ట్రైనింగ్ కర్మండి. అదే లేదే, ఈ మధ్యన అన్ని బంధులు వజ్రాలు చేయడండి. అంతకంటే గొప్ప వాడు కూడా ట్రైన్లో పోవాల్సిందే, నాలాంటి వాడు కూడా. అబ్బా డిటెక్టివ్ వంక పెట్టుకుని ఇన్నాళ్ళు ఆడపిల్లల వెంట తిరిగారు, ఇప్పుడు చేతుల వెంట. అక్కడే ఉంది పాయింట్. అక్కడ ఆడదే ఉంది, సేటు ఉన్నాడు. ఆడదాని చేతిలో సేటు సపక్. అందుకని ఈ డిటెక్టివ్ అక్కడ వెళ్తున్నాడు. అబ్బా ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ బయలుదేరాడండి. అసలు నీతో చెప్పలే, నా పొరపాటే. ఇదిగో అనుమానపడి వస్తున్నామని రా అన్నాను. వస్తే రా, లేకపోతే పో. ఉండండి వస్తాను. ఉండమండి. సేజీ నిద్ర వస్తుందా? అదే నీకి అందం మాకి పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది? మరి ఆవలిస్తున్నారు? అది ఆవలించి నిద్రను జావని చెప్తున్నాము. మీరు భలే మాట్లాడుతున్నారండి. మీకు చూడక ముందు మాకి మాటలే రావు, మీకు చూచాం మాకు ఒకే మాటలు. కొట్టి మాటలేనమాట. అరే అంతకంటే మేమేం చేస్తాం, మీరు చేస్తే మేము చూస్తాం. అబ్బా అమ్మాయి చూస్తుంది. అరే ఎవరు చూస్తే మనకి ఏమి భయం? మా బీబీ గారు చూడకపోతే మనకి అంతే చాలు. ఏ బీబీ బచ్చికి మా జన మాస్టరు ఊరు నుంచి వచ్చి చాలా రోజులైందిగా, అందుకే కొంచెం చెప్పలామైంది. ఈ విషయం చూసి చూడట్టు ఊరుకో. అరే అవరే గుడ్ మార్నింగ్ నిర్మలాదేవి. ఎంత ఆశ్చర్యం, మాకి పెళ్ళు నీకు ఎలా తెలుసు? హాయా త్రికాలోచనం. అటు 7 జన్మల వారి పేర్లు, ఇటు 7 జన్మల వారి పేర్లు చెప్పగలము. అంత బూటకం నమ్మద్దండి. బయట రిజర్వేషన్ లిస్టు లేదు, దాని అహంకారం తక్కువ. నీకే కాదు, ఈ కాల పిల్లలందరికీ అంతే. ప్రతి దాన్ని తేలిగ్గా తీసిపోయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇది నీ మొహం చూసి కొడుకుగాయవే. నిరుద్యోగంగా ఉన్న నీ భర్తని నానా బాధలు పెట్టావు. బాధలు భరించలేక ఊరు పరారీ అయ్యాడు. పరారీ అయిన భర్త కోసం చది సావిత్రులా ఊరులా క్లాసులా తిరుగుతున్న ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నావు. అవునా? అపచారం స్వామి, అపచారం. నన్ను క్షమించండి. అనవసరంగా మిమ్మల్ని తోలనాడు. కూర్చోండి స్వామి, కూర్చోండి. నా భర్త ఎక్కడున్నాడు? ఇంకే బతికే ఉన్నాడా? చెప్పండి స్వామి. చెప్తాం. జామ్ జామ్. చూస్తాని వాళ్ళకే చూస్తాం. మాది చెయ్యి కూడా కాస్త చూడండి. మీది చెయ్యి చూడాలంటే సమయం సందర్భం కావాలి. మీది మకాం చెప్తే మేము అక్కడికి వస్తాం. మాది మాకా నిర్మలాజీ 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. మరి మీది రూమ్ నెంబర్? అరే రూమ్ నెంబరు ఎందుకు పండిట్జీ? హోటల్ కు వచ్చి శృంగారప్ సే డైమండ్ మస్కెట్ అడగండి, వాళ్ళే చెప్పుకుంటుంటారు. శుభం శుభం. మేము అక్కడికి వస్తాం, మీ జాతకం తేల్చి పారేస్తాం. అచ్చే బాత్. శుక్రియా. తక్కువ. నీకు భర్త ప్రాప్తిరస్తు. వెంకట్రావు నువ్వుట్రా. వెంకట్రావు, అయ్యి బాబోయ్. వేర్ ఇస్ దిస్ ఫెలో? ఇక్కడ సార్. Who are you? సార్ అవును, ఈ హోటల్కి మీరు ఆపరేటర్ కదా సార్? మేనేజర్. మేనేజర్ అవుతాయండి సార్. ఆపరేటర్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి సార్. సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్? నో. బేరర్ రాజు, ఆల్ ఇండియా ఫేమ్. గణపత్ మెడ్రాస్, సవేరా, ఇంపీరియల్, ఓషియానిక్, ఆల్ హోటల్స్ వర్క్ అండర్ మీ సార్. What under you? అవును సార్. బిగ్ పిలో సార్. క్యాచ్ సార్. What is this? సర్టిఫికెట్ సార్. Certificate? Yes, sir. You want work? Yes, sir. No work here. సార్ డోంట్ టెల్ నో పని సార్. ఎనీ పని ఎనీ మనీ సార్. 4 days నేను పనిచేస్తాను సార్. ఆ టేస్ట్ చూడండి సార్. మీ 5 స్టార్ హోటల్ సార్ 7 స్టార్ హోటల్ అయిపోవాలి సార్. సార్ నా కాళ్ళు కాదు సార్, మీ లెగ్స్ సార్. పచ్చం, పచ్చం. సార్ Where this fellow? సార్ Where వీడు? ఐ క్యాచ్ సార్. క్యాచ్ సార్. Don't catch me. సార్ 30 days నో ఫుడ్ సార్. 25 years సర్వీస్ సార్. ఏడుస్తూనే చూడలేరు. చూడలేరా సార్? చూడలేదు. అయితే జాబ్ సార్. జాబ్? ఆల్ రైట్. ఓకే. Okay. నేను నా వైఫ్ సార్. Why? 25 years బ్యాక్ సార్ వాళ్ళ మదర్ మ్యారేజ్ సార్. సార్
నో టాకీ సార్, ఓన్లీ మూకి. దానికి కూడా ఏదైనా జాబ్ మిస్టర్ నీకు ఇచ్చిన చాలకుండా మూగదానికి కూడా జాబా ఇదే అనకాయ హోటల్ అనుకున్నావా? కాదు సార్, బిగ్ హోటల్, బిగ్ మేనేజర్, ఏదో క్లీనింగ్ చిమ్మింగ్ తుడిచింగ్. దానికి డబ్బులు వద్దుంటాను సార్. అవును సార్, ఏదో భార్యాభర్తలను విడదీకండి సార్. ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే వాళ్ళని కూడా ఉద్యోగాల్లో చేర్పించి ఇక్కడే పడుందాం సార్. ఇట్స్ ఆల్ రైట్. డ్యూటీలో వచ్చారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. గెట్ అవుట్. వస్తాను సార్. నమస్కారమ్మా. ఓ చంద్ర, రారా కూర్చో. పర్వాలేదు. బాబుని తీసుకురాలేదే? బాబుకి సుస్థిగా ఉంది. సుస్థియా? ఏమైంది? నిన్నటి నుంచి జ్వరం కాగిపోతుంది. అలా ఉంటే బాబుని వదిలేసి ఎందుకు వచ్చావు? ఏం చేయనమ్మా, నిన్నగు పొరుగు తోడుంటారు. ఈ స్థితిలో రాత్రిళ్ళు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందమ్మా. నిజమే మరి, ఈ మగాళ్ళంతా ఇంతే. వాళ్ళ పనులు పెత్తనాలు తప్ప ఇంటి సంగతులు పట్టవు. మీ ఆయన పేరేమిటి? సత్యమండి. రంగన్న, అమ్మా, మన పని వాళ్ళలో సత్యం అని అతనున్నాడా? నాకు తెలిసి సత్యం అని ఎవరు లేరమ్మా. లేదమ్మా, ఇక్కడే ఉన్నారు. రత్నమహల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నారు, నాతో చెప్పారు. ఒకవేళ ఎస్టేట్ లో ఆయన పనిచేస్తున్నాడేమో, ఫోన్ చేసి అతని ఇంటికి వెంటనే పంపుతాను. నువ్వు వెళ్ళు. బాబుని వదిలి ఎక్కువసేపు ఉండడం మంచిది కాదేమో. అతనికి ఓ రోజు లీవ్ ఇచ్చి ఇంటికి పంపించు. వాళ్ళ బాబుకు జ్వరంగా ఉందట. అతని భార్య ఇక్కడికి వచ్చి వెళ్ళింది. వెంటనే పంపు. ఎవరికి లలిత జ్వరం వచ్చిందంటున్నా? ఎవరికో కాదండి, మన ఎస్టేట్ నౌకర్ సత్యం కొడుకు ఆ చంద్రి. వాళ్ళ ఆయన మన ఎస్టేట్ లోనే పనిచేస్తున్నాడని మీరు చెప్పారుగా. మరి రంగన్నని అడిగితే ఆ పేరు గల మనిషే లేడంటున్నాడు. వాడి మొహం వాడికే తెలుసు. ఆ సత్యం మొన్న మధ్యనే పనిలో చేరాడు. ఎస్టేట్ కంతా కాపలాగా తిరుగుతూ ఉంటాడు. నేను వెళ్ళి వాడిని పంపించొస్తాను. మీరు వెళ్తారా? పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వెళ్తే ఇంకెప్పటికో. అందుకని ముందు భోజనం చేసి వెళ్ళండి. అరే, ఏమిటా తిరగడం? బాధితుంటానే పెళ్ళంతో మాట్లాడడానికి సరే తీరిక లేదు. భోజనం అయినా కాస్త నిదానంగా చేయండి. అక్కడేం మునిగిపోదు. అయినా ఏమిటో ఈ మొగాళ్ళు వీళ్ళ బుద్ధులు. కట్టుకున్న పెళ్ళాన్ని నేర్పించడం సరదా కాబోలు. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? యథారాజా తథా ప్రజ అని మీ నౌకరు సత్యాన్ని గురించి. ఆ మాత్రం బాధ్యత లేని వాళ్ళకి పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, ఆకులు ఇవన్నెందుకు? సన్యాసం పుచ్చుకోరాదు? నిజమే, సన్యాసమే పుచ్చుకోవాలి. అదేంటి అప్పుడే చేయగలిగిస్తున్నారు? ఇలాంటి వింటే నా మనసే బాగుండు. బాగుంది. మనం బాధపడే లాభం ఆ కట్టుకున్న మొగుడుకుండాలి కానీ సత్యాన్ని పిలిపించి 4 చీవట్లు పెట్టండి. అలాగే, నేను వెళ్ళి ఆ పని చూస్తాను. చూడండి, ఈ రోజు ఫిబ్రవరి 25. అంటే ఏమిటో గుర్తుందా? ఫిబ్రవరి 25 అంటే? మీకెక్కడ గుర్తుంటుందిలేండి. మన పెళ్ళై సరిగ్గా 6 ఏళ్ళయింది. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే పోతగా వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాచు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు, తప్పకుండా రావాలి. లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నువ్వు వస్తాననుగా. చంద్ర, వచ్చారా? బాబు చాలా ఉంది. మూసిన గది తెరవకుండా పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? అక్కర్లేదు, వెళ్ళి మంది పెంచుకొచ్చాను. మీకోసం రత్నమహల్ దగ్గరికి వచ్చాను. అక్కడ మీ పేరున్న వాళ్ళు ఎవరు లేరన్నారు. అమ్మగారు కూడా ఎవరెవరినో అడిగారు. అది కాదు చంద్ర, అదేమన్నా చిన్న చితకా ఎస్టేటా? 100 ఎకరాలు. అక్కడ నాలాంటి వాళ్ళు వేలకు వేలు ఉన్నారు. నాకేమో ఒక చోట పని కాదు, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు కూడా అమ్మగారు కబురు చేయబట్టే గబగబా పరిగెత్తుకొచ్చాను. అమ్మగారు చాలా మంచివారండి. అంత డబ్బున్నా గర్వం అనేది లేదు. నన్ను కారులో పంపించారు. కొందరు డబ్బులో పెద్దవాళ్ళై మనసులో పేదవాళ్ళు అవుతారు. అమ్మగారులా కాదు, డబ్బులు మరిపించే మనసుంది. మీరు కాసేపులా బాబు దగ్గర కూర్చోండి, నేను వెళ్ళి వంట చేస్తాను. పొద్దు నుంచి వంట చేసుకోలేదా? అవునులే, బాబుతోనే సరిపోయింది. వెళ్ళు. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే పోతగా వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాచు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు, తప్పకుండా రావాలి. లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను.
చంద్ర, ఏమిటండి? నాకు చాలా అర్జెంట్ పని ఉంది. రత్నమహల్కి వెళ్ళొస్తాను. ఏమిటండి బాబుకి ఇలా ఉంటే ఇప్పుడు వెళ్తానంటారు? అది కాదు చంద్ర, చాలా ముఖ్యమైన పని. ఈ పూటే చేస్తానని మాట ఇచ్చాను. నీకు తెలుసుగా నేను ఇచ్చిన మాట తప్పనని. నువ్వు సరేనంటే మాట నిలబెట్టుకున్న వాడిని అవుతాను. కాదు, అక్కడ మాట పోయినా పర్వాలేదు, ఇక్కడ మనిషే ముఖ్యం అంటే. అదేమిటండి, మీరిచ్చిన మాటే మిమ్మల్ని నా మనిషిని చేసింది. ఇప్పుడు మీ మాట నిలబెట్టకపోతే నేను మనిషినే కాను. వెళ్ళండి. ఎంత మంచిదారి చంద్ర. తెల్లవారేసరికి వచ్చేస్తాను. బాబుకి ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. వదలండి. వదలండి. అమ్మగారు, అమ్మగారు, ఏంటమ్మా కలవరిస్తున్నారు? అబ్బే ఏం లేదు కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? 12 కాబోతుందమ్మా. అయ్యగారు ఇంకా రాలేదా? ఆయన ఇప్పుడు రారమ్మా. ఎందుకని? రోజు ఉన్నదే కదమ్మా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో. రాత్రి ఆయన బంగ్లాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారిగట్టి ఎప్పుడో వస్తుంటారు. సరే నువ్వు వెళ్ళి పడుకో. రోజు ఉన్నదే కదమ్మా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో. రాత్రి ఆయన బంగ్లాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారిగట్టి ఎప్పుడో వస్తుంటారు. లలిత, ఇంకా వెలుగుతే ఉన్నావా? ఇప్పుడే మేలుకున్నాను. అంటే మీతో నేనేం చెప్పాను? చెప్పావు కానీ పెళ్ళనేది ఒక పవిత్రమైన బంధమని, భార్య కూడా ఒక మనిషి అని మీకు ఏ కోసానని ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నన్ను నేనెంతో సంబరంగా పండుగ చేసుకోవాలనుకున్న ఈ రోజును ఇంత నిర్లక్ష్యం చేస్తారా? లలిత, నువ్వు పొరపడ్డా. నిజమే, పొరపాటుని ఇప్పుడే తెలిసింది. మీ ప్రవర్తన నాకన్నా ముందు పసిబిడ్డ రాణికి ఇంట్లో నౌకర్లకు తెలిసిందంటే ఎంత సిగ్గుచేటండి. లలిత, పసిబిడ్డకు చెప్పాం కాదు, పని వాళ్లకు చెప్పుకోవడంలో అర్థం లేదు. అయితే నాకు చెప్పండి, ప్రతిరోజు రాణికి కథలు చెప్పి నిద్రపుచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? లలిత, నా బాధ్యతలు నీకు అర్థం కావు. ఏమిటా బాధ్యతలు? ఉన్న భార్యను కన్న బిడ్డను కన్నుగప్పి దగా చేయడం కూడా బాధ్యతేనా? గంట సేపు ఇంట్లో ఉండడానికి, పెళ్ళాంతో కాసేపు మనసిచ్చి మాట్లాడడానికి, కన్నపి ఒక్కసారి ముద్దాడడానికి కూడా వీల్లేని బాధ్యతలా అవి? ఎందుకు ఆ బాధ్యతలు ఎవరిని ధరించడానికి? ఎవరిని ఉద్ధరించడానికో నీకు ఇప్పుడు అర్థం కాదు. లలిత, ఇంతవరకు నిన్నెప్పుడు దగా చేయలేదు, ఏ పరిస్థితుల్లోనూ చేయలేదు. నీకెందుకు ఈ శ్రమ? 3 ముళ్ళు వేయించుకున్నందుకు ఈ అర్హత కూడా లేదా నాకు? అర్హత లలిత, ఇప్పుడే వచ్చేస్తాను. తెలుసు, రోజు మీరు ఇలాగే ఆఫీస్ కుర్చీలోనే నిద్రపోతారు. నిజం లలిత, తప్పకుండా వచ్చేస్తాను. వీల్లేదు, ఈ రోజు మీరు ఇక్కడే పడుకోవాలి. ఏమైనా సరే, ఈ ఎస్టేట్ అంతా పోయినా సరే. అవునండి, ఈ రోజు మన జీవితంలో ఎంతో తీయని రోజు. ఈ వెన్నెల రాత్రి నేను వంట భరించలేను. ఇక్కడే ఉండండి. లలిత, నేను వెళ్ళలేమను. అది కాదు లలిత. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేమను. లలిత, నా మాట విను. వినను. పోనీ డాక్టర్ చెప్పింది ఏమైనా వింటావా? ఏమిటి? డాక్టర్ మళ్ళీ చెక్ చేసే వరకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, నీకు ఏమాత్రం ఆవేశం అలసట రాకూడదని మీతో చెప్పారా? మరీ 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 చెప్పాను. ఇక 4 రోజులే గడువు. లలిత, 4 ఏళ్ళు ఓర్చుకున్న దానివి ఈ 4 రోజులు. 4 ఏళ్ళు నాకు తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు తెలిసి 4 రోజులు కాదు కదా, 4 గంటలు గడపడం ఎంత నరకం మీకేం తెలుసు? అప్పుడు నేనెందుకు పిచ్చిదాన్ని అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలుసు, ఈ రాత్రి ఇలాగే గడపాల్సి వస్తే నేను మళ్ళీ పిచ్చిదాన్ని అయిపోతానండి. అప్పుడు డాక్టర్ కాదు కదా, దేవుడు కూడా నన్ను కాపాడలేడు. లలిత, సరే, పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎడిదిరిగి అర్ధరాత్రి అయింది. కొద్ది గంటలే కదా, పడుకో పడుకో. నేను ఇక్కడే పడుకుంటాను. డాక్టర్ గారు, ఇద్దరూ ఒక పక్కలో పడుకోలేదుగా? ఏమండి, ఈ పున్నమి రాత్రి నా గుండెల మీద మొయ్యలేని బరువు అయిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను. అన్ని ఆవేశాలు చంపుకొని మీతోనే పడుకుంటాను. కనీసం మీ దగ్గర పడుకున్నానన్న తృప్తంగా ఉండనివ్వండి. అలాగే దానికి పడుకో.
అబ్బా ఇదొకటి. పప్పి, ఏమిటి హిప్పీ? కాఫీ ప్లీజ్. గంటకోసారి కాఫీ తెచ్చిస్తున్నావు, మేనేజర్ కంటపడిందంటే? అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. అవసరమైతే అర్జెంట్ గా మ్యారేజ్ చేసుకుంటాను. వాట్ ఈజ్ ఇట్? కరెక్ట్. ఇన్స్టెంట్ కాఫీ లాగా అర్జెంట్ లవ్, అర్జెంట్ మ్యారేజ్. నిజం చెప్పు, నీకు ఇంకా పెళ్లి కాలా? నాకా? నీకేమన్నా మ్యారేజ్ ఉందేమో? నాకు ఇంకా కాలేదు. నిజంగానా? ఇప్పుడు చెప్పు, ఈ క్షణంలో మండపంలో, చర్చిలో, గుడిలో, ఎక్కడ పడితే అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం. ఇదిగో డబ్బు, తాళి మాత్రం కోను. రాజు డియర్. ఏం పప్పి డియర్. ఇదిగో రూమ్ నెంబర్ 7 కి ఏదన్నా ఫోన్ వస్తే నిన్ను పిలవాలి అంతేగా? కరెక్ట్. కాఫీ తీసుకో. सूरत है निर्मला जी, तो मेरा मन की रानी है. చేచి, మీరు రాణిని చేసినా రాజ్యాలు ఇచ్చినా ఏం లాభం? ఏ నాటికైనా వెళ్ళిపోవాల్సిందనేగా. అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవడా? నాకు మ్యారేజ్ అయింది, వస్తున్నాడు. ఆ మాటకు వస్తే నాకు బేబీ ఉంది. ఇదిగో బీబీ. ఏ బచ్చికి మా జర మాఫ్ కరే ఈ విషయం. మీకెంతమంది అయినా ఉండొచ్చు, మీరు మగవాళ్ళు. ఆ మాటకి వస్తే నన్ను మగవాడిని చేసింది నువ్వే కదా ప్యారీ. వారేవా ఏమి నవ్వు, ఆ నవ్వులోనే ఉంది రా మత్తు అంతా. అవునవును, ఈ మత్తులో పడిపోయి వచ్చిన పని మర్చిపోయాం. ఇదిగో చూడండి, మీ వజ్రాలు ఈ రోజు ఎలాగైనా అమ్మించి నేను వెళ్ళిపోతాను. అరే నాకు 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 నేను వజ్రాలు అమ్మేది లేదు. ఏ? నువ్వు వెళ్ళిపోతావుగా. అన్నాను గాని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోగలనా? వారేవా ఏ హై రే మొహబ్బత్, క్యా మొహబ్బత్ హై రే, క్యా మొహబ్బత్. ये साला कौन रे? हेलो, कौन बात करता है? हाँ, हम श्रृंगार से बात करता हूँ. निर्मला जी हो ना? अच्छी बात, अच्छा बात. निर्मला जी आप तो. హలో. రేపు సాయంకాలం 4 గంటలకి జాగిని పంపిస్తాను. వాడిని వెంట పెట్టి తీసుకురండి. ఓకే ఓకే. ఏ ఎంతసేపు నువ్వు వచ్చి? I come, phone come, I come. షటప్. ఫోన్లో మాట్లాడుతుంటే నిలబడి వింటావా? ఆ మాత్రం మేనేజ్ తెలీదు? అదే సెట్స్ ఆఫ్ జ్యూస్ ఆర్డర్ లేట్ అవుతే యాంగ్రీ, అందుకని జ్యూస్ ఐ కమ్. రైట్, జ్యూస్ తెస్తే మాత్రం తలుపు ఒకసారి టక్కు టక్కని కొట్టి రాకూడదురా. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వీడు పైసలు మరిగాడు, అందుకే తలుపు కొట్టకుండా వస్తాడు టిప్స్ కోసం. హెద్దా హెద్దా జావరే జాదుందా రే రావరే జ్యూస్ ఇచ్చి పోరా హెద్వా. చక్ర ఎందులో రా తక్కువ ఉంది. చక్ర అందులో ఇందులో ఒరే హెద్వా, నాకు చక్ర వ్యాధిరా. డార్లింగ్ పప్పి, నేను కనెక్ట్ మీ రూమ్ నెంబర్ 7. డార్లింగ్ పప్పి, డాల్ పప్పి, డాల్. కనెక్షన్ కట్ చేసావా? లేకపోతే నన్ను మూగదానిగా నటించమని నువ్వు దాంతో లవ్ ఆడుతున్నావా? ఉండు, నీ సంగతి దాని సంగతి. అయ్యో, నన్ను ఎవరు లవ్ చేసేది? నా కర్మ. ఇదిగో మంచి ఇన్ఫర్మేషన్ పడదాం అనుకున్నాను, నువ్వు కట్ చేసావు. నిన్ను అనవసరంగా ఈ హోటల్ తీసుకొచ్చాను. జాకీ, రేపు వాడికి మన గ్యాస్ ఛాంబర్ లో మంచి మర్యాదలతో టర్కిష్ బాత్ ఇవ్వాలి. టర్కిష్ బాత్. ఓకే. గుడ్ మార్నింగ్ డాడీ.
గుడ్ మార్నింగ్. డాడీ హ్యాపీ బర్త్డే చెప్పవా? ఈ రోజే వచ్చిందా? హ్యాపీ బర్త్డే టు యూ స్వీటీ. థ్యాంక్ యూ మమ్మీ. డాడీ ఇంకా చెప్పలేదు చూడు. మర్చిపోయానమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నాకు కథ చెప్పాలి, పాటలు పాడాలి, నాతోనే ఆడుకోవాలి. అలాగేనమ్మా. రాణి, డాడీ అలాగే అంటారు, కానీ మన ఇద్దరిని మాయ చేసి చల్లగా జారుకుంటారు. ఆహా, నేను వరల్లగా గుర్కొస్తే చెప్తాను. డాడీని ఎక్కడికి వెళ్ళని వద్దని, అప్పుడెందుకు వెళ్తారు? జరిగింది. మీ ఆయన రానేలేదా? నా మీద మీకున్న జాలి ఆయనకుంటే చచ్చిపోయిన బిడ్డను వదిలి ఆయన్ని వెతుక్కుంటూ నేను రానక్కర్లేదు. అమ్మా, నా కోసం కాకపోయినా బాబుని మట్టిలో కలపడానికైనా వాడి నాన్నను ఒక్కసారి పంపించండి. ఏం లేదు. అబ్బబ్బా, మీరు మరీ పసిపిల్లల కన్నా అన్యాయం అయిపోయారు. మా వారు ఎప్పుడు ఇంతే చంద్ర, మెత్తని మనసు. ఒకరి కష్టాలు చూసినా విన్నా ఓర్చుకోలేరు. ఏమండి, మీకు కాస్త ఇబ్బంది అయినా వెళ్ళి ఆ సత్యాన్ని వెంటనే ఇంటికి పంపండి. అలాగే పంపుతా. ఎక్కడికి మీరు వెళ్ళేది? ఎవరిని మీరు పంపేది? ఎందుకండి ఈ నాటకం? మీరు వేషం మార్చొచ్చు, భార్యని ఏం మార్చొచ్చు, కానీ మీ రక్తాన్ని మార్చుకోలేరు. కన్న బిడ్డ సావు బ్రతుకుల్లో ఉంటే ఒక్కసారి చూడటానికైనా రాలేకపోయారు. వాడు వెళ్ళిపోయాడు. కనీసం కడసారి చూపైనా చూసుకుని వాడికింత మట్టి ఏంటి? చంద్ర, ఏమిటి నువ్వు అంటున్నది? ఆయన ఎవరనుకున్నావు? ఈ ఎస్టేట్ యజమాని, నాకు తాళి కట్టిన భర్త. ఈ తాళి కట్టింది కూడా ఈయనేనమ్మా. చంద్ర, నీకు నిజంగా మర్చిపోయినట్టుంది. బాబు పోవడంతో మతి భ్రమించి ఎవరెవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను మీ ఆయన ఎక్కడున్నా వెతికించనక్కర్లేదమ్మా. కళ్ళెదుటిన మనిషిని నా వెంట పంపితే చాలు. కన్న బిడ్డ ఏటో దూరం అయ్యాడు. కట్టుకున్న భర్తను కూడా నాకు దూరం చేయకండి అమ్మా. మీ కాడు లే. ఆనాడు తప్పిపోయిన నా బిడ్డను నాకు దక్కించావని నీ మీద నాకు అభిమానం ఏర్పడింది. నువ్వు నా సొంత మనిషి అనుకున్నాను. నీకు రుణపడ్డానని, ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు ఆ అభిమానాన్ని ఆసరా తీసుకొని ఇంత తెగిస్తావనుకోలేదు. ఈనాడు నా భర్తనే నీ భర్తను చెప్పడానికి సిద్ధమయ్యావని ఇంతకన్నా దురాశ ఇంకేమైనా ఉంటుందా? ఇది దురాశ కాదమ్మా, నా దురదృష్టం. భర్త కోసం సాటి ఆడదాన్ని బ్రతిమాలాల్సి వచ్చింది. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఈయనే నా భర్త. కావాలంటే వారిని అడగండి. ఏమండి, వింటున్నారా? చంద్ర ఏమంటుందో వింటున్నారా? మాట్లాడలే. ఆమెకి ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. మాట్లాడేవండి. లలిత, ఆవేశపడకు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఏవేవో అంటుంది. ఆమె అన్నంత మాత్రం నేను ఆవిడ భర్త అవుతాను. ఏమన్నారు? మీరు నా భర్త కాదా? నువ్వెవరో నాకు తెలియదు. నిన్నెప్పుడూ చూడలేదు. నేనెవరో మీకు తెలీదా? నన్ను మీరెప్పుడూ చూడలేదా? ఏది నా ముఖం చూసి చెప్పండి. మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. చచ్చిపోయిన మన బాబు మీద ఒట్టేసుకుని చెప్పండి. నేను మీ భార్యను కాను. ఇప్పుడు నీకేం చెప్పినా ప్రయోజనం లేదు. నువ్వు వినే స్థితిలో లేవు. సృష్టిలో మనిషిని పోలిన మనుషుల్లోచ్చు. అందువల్లే నన్ను నీ భర్తగా అనుకుంటున్నావు. ఆ మాట వద్దు. మీ ఇష్టం. మీరెక్కడైనా ఉండండి. మీరింటికి రావద్దు. బాబును పూడ్చిపెట్టడానికి కూడా రావద్దు. కానీ నేను మీ భార్యని కాదని మాత్రం అనకండి. ఒకప్పుడు నా శీలం కాపాడడానికి మీ ప్రాణాలకు కూడా తెగించారు. ఈనాడు నా శీలం, మానం, మర్యాద మంట కలపడానికి మీరే సాహసించారు. నన్ను మీ భార్య కాదన్న తర్వాత నేను బ్రతకడం అనవసరం. వద్దండి, ఆ మాట మాత్రం అనదు. లలిత, ఏమైంది? రంగనా, రంగనా, అయ్యా త్వరగా వెళ్ళి తీసుకురా. చంద్ర, ఒక ప్రాణం ఎటు పోయింది. మరో ప్రాణం పోవడానికి నువ్వు కారకురాలు కావద్దు. దయచేసి వెళ్ళు. రంగనా, ఆమెను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపా. అక్కర్లేదు. నేను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళగలను. కానీ ఒక్క మాట, మగవాడికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు. ఆడదానికి మాత్రం ఒక్కడే భర్త. లలిత,
ఎలా ఉంది? చంద్ర ఏమైంది? వెళ్ళిపోయింది. ఏమండి, చంద్రకు మీకు ఎలాంటి సంబంధం లేదుగా. నన్ను మీరు అన్యాయం చేయరుగా. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. లలిత, నీ మీద ఒట్టు. చంద్రకు నీ భర్తకు ఎటువంటి సంబంధం లేదు. నేను నిన్ను ఏనాటికి అన్యాయం చేయను. నా మాట నమ్ముతాను. మిమ్మల్ని నమ్మకపోతే బ్రతకలేనండి. సరే, లే, రెస్ట్ తీసుకో. మీరు నన్నెంత అకారణమైన దయతో చేరతీశారు, అంతే అకారణమైన నిర్దయతో దూరం చేశారు. ఈ జన్మకు నేను చేసుకున్న పుణ్యం అంతే. ఇక నా బ్రతుక్కి అర్థం లేదు. మీరు కట్టిన మాంగళ్యం ఇంకా నా మెడలోనే ఉంది. అది వచ్చే జన్మలోనైనా మనల్ని కలుపుతుందనే ఆశతో వెళ్ళిపోతున్నాను. నాన్న లేని మీ బాబు వాళ్ళ నాన్నమ్మ పక్కనే నిద్రపోతున్నాడు. మీ అమ్మను చూడడానికి ఎటు వస్తారుగా, అప్పుడు వాడిని చూడండి. దాంతో మీ బాధ్యతే కాదు, బంధాలు తీరిపో మీ మనసు నుంచి తుడిచివేయండి. అవి మీ చంద్ర, చంద్ర, ఎంత పని చేశావు చంద్ర. ఆడిన మాట తప్పొద్దన్నావు కదా. అది నీ మనవణ్ణి కోడల్ని బలి తీసుకుంటా, బలి తీసుకుంటా. నేనా అమ్మ? అవునండి, మీకోసం కాచు కూర్చున్నాను. కేక్ కట్ చేయాలి, హ్యాపీ బర్త్డే చెప్పాలి, పాట పాడాలి. డాడీ ఒక పాట పాడు డాడీ. నేను పిల్లలంతా ఉన్నారుగా, మీరు పాడండి. బాస్, మీట్ మిస్టర్ సింగారాం సేట్. చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం మాది అదృష్టం. బాస్, మీది వాయిస్ టెలిఫోన్ లో వింటూ ఉంటే ఎంత తీపిగా ఉంది. లతా మంగేష్కర్ చలో పాడుతున్నట్లు ఉంది. అచ్చి బాత్, అచ్చి బాత్, అచ్చి బాత్. అరే రే, ఎంత చక్కని భవనం, ఎంత చక్కని భవనం. పెద్ద పెద్ద మంత్రులు ఉండవలసింది కదా ఇది. ప్రయాణం బాగా సాగిందా? బాగా టైర్ అయినట్టున్నారు. స్నానం అది చేసి రెస్ట్ తీసుకోండి. మా దగ్గర టర్కిష్ బాత్ స్పెషల్. అరే టర్కిష్ బాత్? అరే దాని మాట వినలేదు, మేము ఇంతవరకు జన్మలో చూడలేదు కదా. అందుకే మీరు తప్పకుండా చూడాలి. అచ్చి బాత్. ఒకసారి చూస్తే జీవితంలో ఎప్పుడు చూడ. అచ్చి బాత్, అచ్చి బాత్. హాయ్ రామ్, కళ్ళు జిగ్ 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 జిగ్. ఇది బాత్రూము కాదు, స్వర్గం. పోతే పోయింది హెడ్పడ్డపు. ఇది దేవతలు అనుభవించవలసింది కానీ ఇక మనుషులు అనుభవించవలసింది కాదు. చూడండి, ఇప్పుడు దయ్యమంటూ జిల్లున ఒక గ్యాస్ వదులుతాం. దాన్ని పీల్చారంటే 50 ఏళ్ల మనుషుల్లా 25 ఏళ్ల మనుషులాగా తయారవుతారు. అరే నాది 45 ఏళ్ళు అండి. అయితే 15 ఏళ్ల కుర్రలాగా తయారవుతారు. అచ్చిబాత్. అరే రే రే రే, ఇది సమాచారం తెలిసి ఉంటే నాది బీబీని తీసుకొచ్చి ఉండేవాడిని. అరే బీబీ, నన్ను క్షమించురా. బెటర్ లక్ నెక్స్ట్ బర్త్. అచ్చిబాత్, అచ్చిబాత్. చూడండి సజ్జి, అటు ఇటు కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి. అచ్చిబాత్. అరే 1 నిమిషం పిలిస్తే చాలు. 1 నిమిషము ఏమి కర్మ అండి, కావాలంటే 1 గంట పిలుస్తాను. నేను నీళ్లలో పడితే 1 గంటకు కానీ తేలను. ఉంచండి. టోపీ దీని సరే, పెట్టే పట్టుకున్నావు, టోపీ కూడా పట్టుకో. Yes, please. కళ్ళు
బాప్రే బాప్, ఇది స్నానం చేసేది కాదు, ప్రాణం తీసే గ్యాస్. బచావ్ బచావ్, రే ఉల్లు కా బచ్చా, తలుపు తీరా. ఇదిగోండి. ఎవరంటే ఆ చక్రం? అదే మన ఆడిటర్ లలిత. నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అదేంటి, మొన్ననే కదండి వెళ్ళొచ్చారు, పైగా పనంతా అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఏదో గొడవ చుట్టింది. అసలు మీకు గొడవ లేదు ఎప్పుడు చెప్పండి. సరే నేను వస్తాను. నువ్వా? ఎటు డాక్టర్ చెకప్ రమ్మన్నారుగా. అవునవును, మర్చిపోయాను. పనులు పని అది అయిపోతుంది. అలాగే నేను వస్తాను. నువ్వు రాకుండారా? హలో గురు, వచ్చేసావా? వెరీ గుడ్, బిడ్డ దొరికింది. నేను పనిచేస్తున్న హోటల్లోనే ఉంది. ఏం గురు, నువ్వు అర్జెంట్ గా వచ్చేస్తే మన పని సక్సెస్. హలో చక్రం, కొంప ముచ్చావురా. ఇందాక నువ్వు మాట్లాడింది లలిత్తో. సత్యం గురు, నువ్వు అర్జెంట్ గా రావాలి, లేకపోతే పెట్టి ఎగిరిపెట్టేట్టుంది. ఓకే? అలాగే వస్తాను. రాణి ఊరుకోమ్మ, అమ్మకే పర్వాలేదు. ఇలా పట్ట, డాక్టర్ ఫోన్ చేస్తాను. జగదీశయ్యా? ఆనంద్ మాట్లాడుతున్నానండి. ఓ ఆనంద్, ఎప్పుడొచ్చారా? జస్ట్ ఇప్పుడే వచ్చాం. లలిత స్పర్శ పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఎస్ ఐఎమ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ. సీత, ఆ కిట్టి తీసుకో, మనం అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. సీత, నథింగ్ సీరియస్ మిస్టర్ ఆనంద్, కేవలం వీక్నెస్ వల్లే అనుకుంటాను. ఆల్ రైట్. సీత, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉంటా. రాగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. రాణి, స్నానం చేద్దు గారి పద. నువ్వు వద్దు డాడీ, నేనే చేస్తాను డాడీ. చంద్ర, ఇలా వస్తావా? చంద్ర, నా జన్మలో మళ్ళా నేను చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు. చంద్ర, ఆనాడు మీ చంద్ర ఆనాడే చచ్చిపోయింది. లేదు చంద్ర, లేదు. నలిగి చచ్చింది నేను, నా మనస్సును బలవంతంగా చంపుకున్నది నేను. కానీ క్షణికంగా నన్ను అపార్థం చేసుకున్నా, నిజం చెబితే నువ్వు నమ్ముతావని, నన్ను క్షమిస్తావని ఆశతో ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఏమిటా నిజం? చంద్ర, ఆనాడు నేను ఆడినంత నాటకం కొన్ని పరిస్థితుల్లో నేను అలా నటించవలసి వచ్చింది. ఆనాడు ఆడిందేనా నాటకం? ఇప్పుడు ఆడుతున్నది ఏమిటి? ఇది మాత్రం నటన కాదు, ఎందుకు కాకూడదు? మీరు మహారాజు, ఎన్ని నాటకాలైనా ఆడతారు, ఆడిస్తారు, నాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. అది మీకు సరదా. ప్రేమించిన వాళ్ళని వంచడం మీకు ఆనందం. కాదు చంద్ర, కానే కాదు. నేను వంచకుని మాత్రం కాదు. కాక మరేమిటి? కట్టుకున్న నాటి నుంచి ప్రతి క్షణం నన్ను వంచారు.
మీ మీదున్న నమ్మకంతో మీరు చెప్పిన మాటలన్నీ నమ్మాను. గుడికి వస్తానని రాకపోయినా, సావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డను చూడకపోయినా, పని అని ఒక క్షణం ఇంట్లో లేకపోయినా నేను మిమ్మల్ని అనుమానించలేదు. చివరికి నా నమ్మకాన్ని మీరేం చేశారు? ఒక్క మాటతో వమ్ము చేశారు. నేను మీ భార్యను కాదన్నారు. నన్నెప్పుడూ చూడలేదని ఘోరమైన అబద్ధం చెప్పారు. ఇది వంచన కాక మరి ఏమిటి? నిజమే చంద్ర, అంతా నిజమే. కానీ నిన్ను వంచాలి మాత్రం కాదు. ఏ పరిస్థితుల్లోనే అలా అన్నానో నీకు తెలియదు. త్వరలోనే తెలుస్తుంది. చంద్ర, ఇప్పుడు నిజం చెబుతున్నాను. లలిత నా భార్య కాదు. ఎవరన్నారు? లలిత మీ భార్య కాదా? ఎంత కర్కోటకులండి మీరు! ఆనాడు అబద్ధం చెప్పి నాకు అన్యాయం చేసిన సాటి ఆడదానికి న్యాయం జరుగుతుందని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. ఈనాడు మీ భయంకర స్వరూపాన్ని చూస్తున్నాను. మీరేమైనా చేస్తారో, ఎంతకైనా తెగిస్తారు. చంద్ర, నేను చెబుతున్నది నిజం చంద్ర, నిజం. నిజం మీ పేరులో ఉంది, మీ జీవితంలో లేదు. ఆనాడు ఆమె ఎదుట నన్ను భార్య కాదన్నారు. ఈనాడు నా దగ్గర ఆమెను భార్య కాదంటున్నాను. ఇదేనా నిజం? నిజం ఇలాగే ఉంటుందా? చంద్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజమే. లలిత నా భార్య కాదు. మీరు అదృష్టవంతులు. నేను మగబిడ్డ కావాలనుకున్నాను, నాకు దక్కలేదు. మీరు ఆడపిల్ల కావాలనుకున్నారు, భగవంతుడు మీ కోరిక తీర్చాడు. నా బాబు తండ్రి ప్రేమకు కరువై పోయాడు. కనీసం ఈ పాపకైనా ఆ లోటు రానివ్వకండి. ఎలా ఉందమ్మా? చంద్ర, నువ్వు చంద్రవు కదూ? కాదమ్మా, నేను నర్సుని. నా పేరు సీత. సీత? అవునమ్మా. నువ్వు సీతవి కావు, చంద్రవే. అచ్చం చంద్రలాగే ఉన్నావు. ఏమండి ఇలా రండి. ఏమిటి లలిత? ఈ అమ్మాయి చంద్ర కదూ? బాగా చూడండి. ఒకనాడు మన బంగ్లాకు వచ్చి మీరే తన భర్తను గొడవ చేసింది ఆ చంద్రే కదూ? లలిత, ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు ఊరుకో. ఎలా ఊరుకుంటారు? నా కళ్ళెదుటే నన్ను మోసం చేస్తుంటే ఎలా ఊరుకుంటారు? మీరేదో నాటకం ఆడుతున్నారు. అవును లలిత, నాటకం. నేను ఆడుతున్నదంతా నాటకం. కానీ ఎన్నాళ్ళకైనా ఒక్క నిజం ఒప్పుకున్నారు. చెప్పండి, ఎవరి కోసం ఈ నాటకం? ఈవిడ కోసమేగా. చంద్రగా వీలుగాక నర్సుగా తెచ్చి ఏడుకోవాలనుకున్నారా? ఇందాక ఫోన్లో చెప్పిన పిట్ట ఈవిడేనా? చెప్పండి, నేను హాస్పిటల్లో ఉండగా ఇంకా ఎన్ని సంబంధాలు ఏర్పడ్డాయి? ఎందరిని మీ పశు మంచికి బలి తీసుకున్నారు? ఎందుకంత ఆగ్రహం? మీ నిజ స్వరూపం బయటపడుతోందరా? ఈ రోజుతో నిజం తేలిపోవాలి. కానీ ఇలా రామ్మా, మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీకు చంద్రకు ఏమీ సంబంధం లేదని చెప్పండి. చెప్పండి. పసిబిడ్డ మీద ప్రమాణాలు ఎందుకండి? నేను చెప్తున్నానుగా, నేను చంద్రని కాదు, నా పేరు సీత. కావాలంటే డాక్టర్ గారిని అడగండి. ఎవరు? సీత? హౌ ఇస్ ది పేషెంట్? కాదు డాక్టర్, నేను లలితని మాట్లాడుతున్నాను. ఓహో, లలిత గారా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. మా సీత అక్కడే ఉంది కదా? ఉందండి. సారీ సీత, ఆవేశంలో ఏదేదో మాట్లాడి నన్ను క్షమించు. అంత మాట ఎందుకండి, మీరు రెస్ట్ తీసుకోండి. ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను కాపాడినందుకు ఈ రోజు నీ బ్రతుకును సార్థకం చేసుకున్నావు చంద్ర. అవునమ్మా, కళ్ళ ఎదుటిన్న తన భర్తను కాదని మరొకరికి అర్పించటం ఏ స్త్రీకి సాధ్యం కాదు. నువ్వెంతో గొప్ప త్యాగం చేశావు. డాక్టర్, నా మనోనింపడానికి మీరే కారకులు. మీకెంతో రుణపడి ఉన్నాను. డాక్టర్, ఒక్క మాట. చంద్ర నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది. నేను ఇప్పుడు నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. తర్వాత వివరాలన్నీ మీకు చెప్తాను. ఈలోగా చంద్రను కాస్త జాగ్రత్తగా చూడండి. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఏమిటి గురించి ఆలోచన చేశావు? పెట్టే పెట్టట్లేదు. రూమ్ నెంబర్ నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా. ఎవరు నువ్వు? మాలా విమల ఎలా చనిపోయారో నీకు బాగా తెలుసు. ఈ పాపకోపం నుండి బయటపడాలంటే నిజం చెప్పు, లేదా
వాళ్లకు పట్టిన గట్టే నీకు పడుతుంది. అసలు ఎవరు నువ్వు? నేనా? ప్రేమ. ఇక్కడ గోడలు కూడా చెవులున్నాయి. కమాన్. నిర్మల రూములోకి ఎవరు కొత్త మనిషి వచ్చాడు బాస్. ఎస్, మాల హత్యల గురించి వివరాలు అడుగుతున్నాడు బాస్. ఏమిటి? మాల మర్డర్ కేసు వివరాలు నిర్మల అడుగుతున్నాడా? రైట్. త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. హలో, ఆనంద్ స్పీకింగ్. మిస్టర్ ఆనంద్, నువ్వు ఒక్కడివే తెలివైన వాడు అనుకో. ఇప్పుడు నీ ప్రాణం, నీ ప్రాణానికి ప్రాణం నా చేతిలో ఉన్నాయి. నువ్వెవరో, నీకేమిటి సంబంధం? ఓహో, నేనెవరో ఇంకా నీకు తెలియదా? పోనీలే, నీ భార్య నీ బిడ్డ ఇక్కడే నా దగ్గరే క్షేమంగా ఉన్నారు. నీ దగ్గర ఉన్నారా? అవును. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా నా నిర్మం తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. నీ భార్య బిడ్డ నువ్వు తీసుకెళ్ళి. కాదని వేరే ప్రయత్నం చేశావో ఈ 2 ప్రాణాలు తక్కువ. ఏ, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు అప్పచెప్తావా? ఈ 2 ప్రాణాలు బలిస్తావా? మాట్లాడవే. కమాన్, డిసైడ్. అలాగే తీసుకొస్తాను. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఏం జరిగింది గురు? చెప్తాను రండి. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆనంద్. మర్యాదస్తుడివి కనుక మాట తప్పకుండా వచ్చావు. వెరీ గుడ్. నువ్వు కూడా మాట తప్పకుండా మర్యాదగా నా వాళ్ళని అప్పగించు. మిస్టర్ ఆనంద్, ఎంత పిచ్చివాడివి. కేవలం నిర్మల కోసం నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి నేను ఇక్కడికి రప్పించాననుకుంటున్నావా? నిజంగా నిర్మలే నాకు అడ్డనుకుంటే ఆమెను ఏనాడో మాలా విమల్తో పాటు ఒకే బుల్లెట్ తో పరలోకానికి పంపించి నీకు ఈ ఆధారం కూడా లేకుండా చేసేవాడిని. కానీ నాకు కావలసింది నువ్వు. మాల మర్డర్ కేసులోనే జైలుకు పోతావనుకున్నాను. తెలివిగా తప్పించుకున్నావు. పోనీలేని వదిలేశాను. నీ జోలికి రాలేదు. అయినా నువ్వే నాకు అడ్డు తగులుతున్నావు. ఆనాడు అరబ్ వేషంలో వచ్చింది నువ్వేనని తెలుసుంటే విమలతో పాటు నిన్ను కూడా సఫా చేయించుండేవాడిని. నాకు ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత కూడా నిన్ను విడిచిపెట్టేంత తెలివి తక్కువ వాడిని కాదు. Come on, pray your God. మిస్టర్ రాజు, నువ్వే తెలివిగల వాడి వరకు. నువ్వెంతకు సాహసిస్తావో తెలిసే అందుకు మేమందరం సిద్ధంగా వచ్చాం. ఎదిగో బుల్లెట్ ప్రూఫ్.
నేను కేవలం నా వాళ్ళ కోసం వచ్చాననుకుంటున్నావా? కాదు, నీ నోటితో నేను నీ చరిత్ర చెప్పించాలని వచ్చాను. ఈనాటితో దానికి ఒక ముగింపు రాయాలని వచ్చాను. ముగింపు నీతో నాకు. ఇదిగో సార్ చెప్పి మొత్తం అంతా చేసి ఇచ్చాను సార్. థ్యాంక్ యూ. వాళ్ళంతా లోపల సార్. ఏంటి ఆనంద్ గారు ముద్దాయా? ఈ కేసు ఆఖరికి ఏమవుతుందో చూద్దాం. ఏంటండి చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెబుతాను. అబద్ధం చెప్పను. నీ పేరు ఆనంద్. అబద్ధం. నీ పేరు సత్యం కాదు, నా పేరు నిజంగా ఆనంద్. నేను రత్నమహల్ ఎస్టేట్ యజమానిని. లలిత నా భార్య. నాకు వివాహం కాకపూర్వం మాలతో పరిచయం ఉండేది. నేను లలితను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. లలిత నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం.
మాకు రాణి పుట్టింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి లలిత నేను విశ్రాంతి కోసమని సమ్మర్ రిసార్ట్కి వెళ్ళాం. అక్కడ ఒకనాడు లలిత, ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నానేమిటి? అద్దం ఉంటే తెలిసేది, చూపించడానికి. ఉందిగా అద్దం. ఏది? ఇదే నా అద్దం. ఇందులో నా అందం చూసుకోగలను. లలిత, సార్, ఈ బిడ్డ మా బిడ్డే బాబు. బిడ్డ బంతిలా ఎగిరిపడింది సార్. ఇంకాస్తుంటే దక్కేది కాదు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నువ్వెవరు బాబు? నా పేరు సత్యం సార్. నన్ను మీరు ఎరగరు. మిమ్మల్ని నేను బాగా ఎరుగుదును. నేను మన ఎస్టేట్ వర్క్షాప్లో పనిచేస్తున్నాను సార్. ఎవరైతేనే నేను నీకు రుణపడి ఉన్నా. అదేమిటి సార్, మా తాత ముత్తాతల కాలం నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నాం. మేము మీకే రుణపడి ఉన్నాం. అదేం కాదు బాబు, నువ్వు చేసిన సహాయానికి ఇది విలువ కాదు. కానీ ఈ డబ్బు తీసుకో. వద్దు సార్, నాకు ఇదేం వద్దు. ముందు మీరు అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అవును, నేను ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు ఈ పాపను తీసుకెళ్ళి బంగాళాలో ఉండు. అలాగే సార్. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? మాలా, ఏమిటిది? ఎందుకు ఇలా వచ్చావు? తోడు నీడగా ఒకప్పుడు మనం కలిసి ఉందామని అనుకున్నాంగా. తోడుగా నువ్వు నన్ను మోసం చేశావు, నీడగా నిన్ను నేను వెంటాడుతున్నాను. మాలా, చెప్పి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు ఆనంద్. ఆమె కనుక ఇప్పుడు స్పృహలో ఉన్నట్లయితే ఈ రుతుతో పాటు నీ నిజ స్వరూపం కూడా బయటపడిపోయింది. మాలా, ఈ ఫోటో ఇప్పుడు ఎందుకు తెచ్చావు? ఏమిటి నీ ఉద్దేశం? ఏముంది, నీ ఆనందానికి నువ్వు దాటుకున్నావు. నాకు దారి తీసు. నీకు డబ్బేగా కాసింది? ఇవ్వగలిగింది అదొక్కటేగా. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? సరే, హాస్పిటల్లో జరిపించి ఆ తర్వాత నేనే తీసుకొచ్చి ఇస్తాను. అదిగో అలా కనిపిస్తుంది చూడు చిన్న బంగళా, అందులోనే ఉంటాను. వచ్చావా సరే, లేకపోతే నేనే వచ్చి మీ ఆవిడికి స్పృహ తెప్పిస్తాను. సరే. లలిత డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మతి భ్రమించిందని, పిచ్చిగా మారినా మారవచ్చని చెప్పారు. లలితను నర్సింగ్ హోమ్లో చేర్పి 5 లక్షలు తీసుకుని మాల ఉన్న చోటికి వెళ్ళాను. ఇవిగో నువ్వు కోడి లక్షలు తీసుకో. నువ్వుగా ఉండాలి. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆలస్యమైతే మా బాస్ వస్తాడు. ఇదన్నమాట. వెరీ ఆనంద్, ఎంత తెలివి తక్కువ వాడివి. మాల వెళ్ళమనటం, నువ్వు వెళ్ళటం. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం అయితే మాల ఎప్పుడూ తప్పుకుపోయేది. ఏం మాల, ఈ ఊబులో నుంచి ఆనంద సహాయంతో తప్పించుకోవాలని చూసావు కదా? ఎందుకు? నువ్వు కోరుకుంటే సులభంగా నేనే పంపించేవాడిగా. కమా సిద్ధంగానే వచ్చామన్నమాట. కమా షూట్ షూట్. మదర్, ఇప్పుడు తెలుసుకోండి మీ ఇద్దరు ఎక్కడ వెళతారో, ఎలా వెళతారో. ఓకే, గుడ్ బై. మాలా, ఎంత ఘోరం జరిగింది. జరగాల్సిందే జరిగింది. నేను ఎలాగూ వెళ్ళిపోతున్నాను. నా చెల్లెలు విమల, నా స్నేహితురాలు నిర్మల ఈ దుర్మార్గుల వలలో చిక్కుకున్నారు. నా హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళ ఫోటోలున్నాయి. వాళ్ళని కలుసుకో.
తేమన అంటే వాళ్ళు నిన్ను స్నేహితుడుగా గుర్తించి సహాయం చేస్తారు. ఈ హంతకుల ఆట కట్టించు. ఇదే నా తుది కోరిక. పోలీసుల్ని తప్పించుకొని నేను బంగాళా చేరుకున్నాను. రాణిని రక్షించిన సత్యం నన్ను కూడా కాపాడడానికి సిద్ధమయ్యాడు. నేను చేసిన హత్యా నేరాన్ని తన మీద వేసుకుని నాకు బదులు తను శిక్ష అనుభవిస్తానన్నాడు. సత్యం, చెయ్యని నేరానికి నిన్ను జైలుకు పంపడం కంటే ఘోరమైన అన్యాయం ఉండదు. ఈ మహాపాపం నేను చేయలేను. అందుకని నాకు నువ్వు చిన్న సహాయం చేయి. ఏమిటండి? నువ్వే నా పేరుతో వ్యవహరించి రత్నమహల్ పరువు ప్రతిష్టల్ని, నా భార్య బిడ్డల్ని కాపాడు. సార్ ఇది నా వల్ల కాదు సార్. ఇంత సాహసానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఇందులో సాహసమే ఉంది సార్. పాపనైతే బిడ్డలాగా చూసుకుంటాను కానీ ఆ తల్లిని అదే నీ మీద నాకున్న నమ్మకం. లలితను తల్లిలాగా, రాణిని బిడ్డలాగా చూసుకుంటావనే నమ్మకంతోనే ఈ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. సార్, ఎంతకాలం నేను ఈ నాటకం ఆడగలను? ఎంతకాలం ఆ తల్లిని బిడ్డను మోసం చేస్తూ బ్రతకగలను? ఈ శిక్ష కన్నా నాకు ఆ జైలు శిక్షే నయం సార్. ఎంతో కాలం అక్కర్లేదు. ఇదిగో ఈ ఫోటో సహాయంతో హంతకుడిని పట్టుకోవచ్చు. నేను నిరపరాధిని రుజువు చేసి విడుదల చేయొచ్చు. ఇవిగో తాళా. సత్యాన్ని అలా ఒప్పించి నా ఆస్తిని, సంసార బాధ్యతను అతనికి అప్పగించి సత్యం పేరుతో నేను పోలీసులకు లొంగిపోయాను. నేను జైలు శిక్ష అనుభవించానన్న మాటే గాని సత్యం బయట ఉండి ఎన్నో అగ్ని పరీక్షలకు గురై ఉంటాడు. నా వంశ ప్రతిష్టను, నాకిచ్చిన మాటను కాపాడడం కోసం, ఈ నేరాన్ని రుజువుపరచడం కోసం ఎన్ని బాధలకు గురై ఉంటాడో నేను ఊహించుకోగలను. అతని రుణాన్ని నేను జన్మలకు తీర్చుకోలేను. ఇది యథార్థం. ఇంతకన్నా నేను చెప్పవలసిందేమీ లేదు. తీర్పు ఎల్లుండి బుధవారానికి వాయిదా వేస్తున్నాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇచ్చిన మాట కోసం ఇన్ని పరీక్షలకు నిలబడి ఇంత నరక యాతన అనుభవించిన మిమ్మల్ని క్షమించమని అడగటానికి కూడా నాకు నోరు రావడం లేదు. చంద్ర, అవునండి, అందరికీ భర్తే దైవం అంటారు. కానీ నాకు అలా కాదు. దైవమే నా భర్త. సాక్ష్యాలు, వాద ప్రతివాదనలు, టేప్ రికార్డు ద్వారా బయటపడిన విషయాలు అన్నీ పరిశీలించిన మీదట రత్నమహల్ ఆనంద్ హంతకుడు కాదని నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. ముద్దాయి రాజు ఇంకా ఎన్నో హత్యలు, దోపిడీలు చేసినట్లు రుజువైనందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302, 304 సెక్షన్ల ప్రకారం వారికి మరణశిక్ష విధించడమైనది. ఎంత గండం గడిచిందండి. లలిత, నేను చేసిన తప్పుకు ఇన్నాళ్ళు నువ్వెంతో మానసిక క్షోభ అనుభవించుంటావు. నన్ను క్షమించు. అంత మాట అనుకోండి. మీరు మళ్ళీ నాకు తగ్గారు. అదే 10,000. సత్యం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నువ్వు నాకు పునర్జన్మ ప్రసాదించావు. అవునండి, సత్యం నిజంగా మన పాలిటి దేవుడు. అమ్మా, నన్ను అనవసరంగా దేవుని చేసి మీకు దూరం చేయకండి. మనిషిగా, అది మీ పని మనిషిగానే ఉండనివ్వండి. చంద్ర, ఇన్నాళ్ళు నీ దేవుడు మా ఇంట్లో ఉన్నాడు. అందువల్ల నువ్వు పడ్డ బాధలు, అనుభవించిన ఆవేదన అంతా మంచి కోసం, మంచి వాళ్ళ కోసమే కదమ్మా. సత్యం, ఇక నుంచి నువ్వు మా నౌకరివి కాదు, నా తమ్ముడివి, మాలో ఒకటివి. మా ఆనందంలోనూ, ఐశ్వర్యంలోనూ, అన్నిట్లోనూ నీకు బాగా ఉంది. నీకేం కావాలో తీసుకో. సార్, నాకు కావాల్సింది తెచ్చాను, మీ చేతులతో ఇవ్వండి. సత్యం, ఏమిటిది? 200? అవును సార్, మీ అభిమానం ఉన్నంత వరకు నాకు ఈ 200 2 లక్షలు.